మన కర్ణాటకలో రాజకీయ యుద్ధం నడుస్తున్నది. అక్కడ కాంగ్రెస్ గవర్నమెంట్ అధికారంలో ఉంది. 2.5 సంవత్సరాలు ఫస్ట్ సిద్ధరామయ్యను ముఖ్యమంత్రిని చేశారు. ఇప్పుడు నాకు కావాలని డీకే శివకుమార్ అడుగుతున్నాడు. లేదు నేనే ఉంటా, ఎవరికి ఇచ్చేది లేదని సిద్ధరామయ్య అంటున్నాడు. 140 మందికి నేనే అధ్యక్షుడిగా ఉన్నా, నేనే అధ్యక్షుడిని, ఇక్కడ నాకు ఇవ్వాల్సిందే సీట్ అని డీకే శివకుమార్ పట్టుబడుతున్నాడు. మరి ఏమైద్దో చూడాలి. కర్ణాటక కాంగ్రెస్లో ఆరని కుంపట్లు. సీఎంగా నేనే కొనసాగుతా సిద్ధరామయ్య, 140 మందికి నేనే అధ్యక్షుడిని డీకే. కర్ణాటక అధికార పక్షం కాంగ్రెస్లో అధికారం కోసం కొనసాగుతున్న పోరు జోరందుకున్నది. ముఖ్యమంత్రి సిద్ధరామయ్య, ఉప ముఖ్యమంత్రి డీకే శివకుమార్ ఇద్దరు సీఎం కుర్చీ కోసం పట్టు బిగిస్తున్నారు. ఢిల్లీకి చేరిన కర్ణాటక పంచాయతీకి వీలైనంత త్వరగా ముగింపు పలకాలని అధిష్టానం యోచిస్తున్నది. ఈ నేపథ్యంలో ముఖ్యమంత్రి సిద్ధరామయ్య శుక్రవారం కీలక ప్రకటన చేసి తన పట్టు మరింత బిగించారు. మైసూరులో ఆయన మాట్లాడుతూ రాబోయే 2 ఏళ్లు కూడా తానే బడ్జెట్ ప్రవేశపెడతాను అని ప్రకటించారు. తానే 5 ఏళ్లు ముఖ్యమంత్రిగా కొనసాగుతాను అని మరోసారి చెప్పారు. ఇదే సమయంలో అధిష్టానం ఆదేశాలను తనతో పాటు డీకే శివకుమార్, ఎమ్మెల్యేలంతా పాటించాలన్నారు. శనివారం బెంగళూరుకు రాబోతున్న ఏఐసిసి అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గేతో ప్రత్యేకంగా మాట్లాడుతాను అని ఆయన సమావేశంలో చెప్పిండు. సో దీంతో మరింత రాజకీయం రసవత్తరంగా మారింది. డీకే శివకుమార్ ఏమంటుండు, నా జీవితంలో ఏనాడు ముఠా రాజకీయాలు చేయలేదు. ఇదే సమయంలో ఢిల్లీకి వెళ్ళిన మంత్రులు, ఎమ్మెల్యేల గురించి మాట్లాడుతూ ముఖ్యమంత్రి మంత్రివర్గ విస్తరణపై ప్రకటన చేయగానే పదవుల ఆశావహులు అధిష్టానానికి మనవి చేయడంలో తప్పేముంది అని ప్రశ్నించారు. తాను కాంగ్రెస్లోని 140 మంది ఎమ్మెల్యేలకు అధ్యక్షుని, వారిని అడ్డుకునే ప్రయత్నం చేయను అంటూ తన బలాన్ని పరోక్షంగా ప్రదర్శించారు. అంటే ఆయన ఏం చెప్తున్నాడు, 140 మంది ఎమ్మెల్యేలు ఎవరైతే ఉన్నారో కాంగ్రెస్ వాళ్ళు, వాళ్ళందరికీ నేనే ప్రెసిడెంట్, నేను చెప్పినట్టు వాళ్ళు వింటారు, మీరు కనుక నాకు పదవి ఇవ్వకపోతే ఖతమైపోతుంది, గవర్నమెంటే కూలిపోద్దని చెప్తున్నాడు సింపుల్గా. తానే 5 ఏళ్లు ముఖ్యమంత్రిగా కొనసాగుతానని ప్రకటించిన సిద్ధరామయ్యకు ఆల్ ది బెస్ట్ అంటూ ఆయనకు తాను సహకరిస్తాను అన్నారట. ఇక అధిష్టానం హెచ్చరిస్తున్నదట. తాజా రాజకీయ పరిణామాల నేపథ్యంలో ఏఐసిసి ప్రధాన కార్యదర్శి, పార్టీ కర్ణాటక ఇన్ఛార్జ్ రణదీప్ సింగ్ సుర్జేవాలా ఎక్స్లో పోస్ట్ చేస్తూ, నేను ముఖ్యమంత్రి ఉప ముఖ్యమంత్రులతో మాట్లాడాను. ఇదంతా ఎన్నికల్లో ఓడిపోయి ముఠా రాజకీయాలతో సతమతమయ్యే బీజేపీ కొన్ని మీడియాలు సృష్టిస్తున్న వదంతి. ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు అనవసర వ్యాఖ్యలతో గందరగోళం సృష్టించొద్దు అని హెచ్చరించిందట. ఇది ఏడు దాకా పోద్దన్నది చూడాలి. మొత్తానికైతే ఆయన డీకే శివకుమార్ వదిలేటట్టయితే కనబడతలేడు. మరి మధ్యలో బీజేపీ ఏమైనా ఎంటర్ అయ్యే అవకాశం ఉందా, ఏం చేస్తారన్నది కొంత ఇంట్రెస్టింగ్గానే కనబడుతున్నది.